హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. మొన్నటి వరకు ఈ తిరుపతి లడ్డు అంశం అనేది ఎంత కాంట్రవర్సీ అయిందంటే యావత్ దేశం మొత్తం దీని గురించే చర్చించుకుంది. అండ్ ఈవెన్ ఇతర దేశాల్లో ఉన్న హిందువులు కూడా దీని గురించే మాట్లాడుకున్నారు. అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ లడ్డులో కల్తీ జరిగిందంట. గతంలో వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో ఆ కల్తీ లడ్డే అందరికీ సప్లై చేశారు అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున పెద్ద దుమారమే అయింది రీసెంట్గా. సో ఈ దుమారం మీద రీసెంట్గా సుప్రీంకోర్టు మొత్తం ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రశ్నలు వేసింది కూటమి ప్రభుత్వానికి. సో రీసెంట్గా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేయడం వల్ల, క్వశ్చన్స్ వేయడం వల్ల ఈ అంశం అనేది ప్రస్తుతానికైతే ఒక కొలిక్కి వచ్చిందని చెప్పేసి కూడా చాలామంది భావిస్తున్నారు. లేకుంటే నిజంగా ఇంకా చాలా వివాదం అయ్యేది. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని ప్రశ్నలు వేయడం వల్ల కూటమి ప్రభుత్వం ప్రస్తుతం డిఫెన్స్లో పడిపోయిందని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకుంటున్న తరుణం. సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఈ లడ్డు అనే అంశం అనేది ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం ఈ జరిగిన పరిణామాలు మొత్తం ఏ పార్టీకి ఎక్కువ డ్యామేజ్ కలిగించింది అన్నది ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. అండ్ ముందుగా నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలు కూడా ఒకసారి నేను మీకు క్లారిటీగా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కల్తీ వాడారో లేదో తెలుసుకోకుండా ప్రకటన ఎలా ఇస్తారు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారిని. కనీసం దేవునైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ వ్యాఖ్యానించింది. ఎందుకు దేవుడితోటే రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు, మీ రాజకీయాలకు దేవుడికి ఎందుకు ముడి పెడుతున్నారు, కనీసం మీ రాజకీయాలకి దూరంగా పెట్టండి దేవుణ్ణి అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేసింది. ఆ నెయ్యి లడ్డు తయారీకి ఉపయోగించినట్టు ఆధారాలు ఏంటి? మీరు నిజంగా అది గతంలో ఈ కల్తీ నెయ్యి వాడారని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా, మరి ఆ కల్తీ నెయ్యిని ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమో గతంలో రిటర్న్ పంపించేశామని వాళ్ళు అంటున్నారు, బట్ వాడారని మీరు అంటున్నారు. మరి వాడినట్లు మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. నెయ్యిని ఎప్పుడు పరీక్షలకు పంపారు, లడ్డును టెస్ట్ చేశారా? నెయ్యిని మీరు పరీక్షలకు పంపారు కదా, ఆ నెయ్యిని ఎప్పుడు పంపించారు పరీక్షలకి? ఆ పంపించినప్పుడు ఆ లడ్డూలు కూడా మీరు పంపించారా? ఆ లడ్డు శాంపుల్స్ అనేవి కూడా మీరు తీశారా? గతంలో ఏదైతే కల్తీ జరిగిందని మీరు చెప్తున్నారో అప్పుడు ఆ లడ్డు, ఆ కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డు శాంపుల్స్ కూడా మీరు ల్యాబ్ టెస్ట్ చేయించారా అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. లడ్డులో కల్తీ జరిగిందని తేలిందా? మరి లడ్డు ఒకవేళ మీరు శాంపుల్స్ టెస్ట్కి పంపించి శాంపుల్స్ మీరు తీయించుంటే ల్యాబ్ రిపోర్ట్లో లడ్డులో కల్తీ జరిగిందని మీకు ఏమన్నా బయటపడిందా అని కూడా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయడం జరిగింది. ల్యాబుల నుండి సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? మీరు ల్యాబులు అనేక 2-3 ల్యాబుల నుండి మీకు రిపోర్ట్స్ అనేవి వచ్చాయి కదా, ఆ రిపోర్ట్స్ అటు ఇటు అయ్యుండొచ్చు కదా, మీరు సెకండ్ ఒపీనియన్ మరొక్కసారి టెస్ట్ చేయండి అని చెప్పేసి సెకండ్ ఒపీనియన్ ఏమన్నా తీసుకున్నారా అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. రిపోర్ట్లో ఉన్న నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్టు ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? ఏదైతే ఈ ల్యాబ్ రిపోర్ట్స్లో వచ్చాయో ఆ ల్యాబ్ రిపోర్ట్స్లో అంశాలు ఏవైతే వచ్చాయో, కల్తీ జరిగిందనే అంశాలు ఎప్పుడైతే బయటకు వచ్చాయో అప్పుడు అంటే గతంలో ఆ నెయ్యి వాడినట్టు మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఈ అంశాలన్నీ కూడా సుప్రీంకోర్టు స్వయంగా కూటమి ప్రభుత్వానికి వేసిన ప్రశ్నలు, చంద్రబాబు నాయుడు గారికి వేసిన ప్రశ్నలు. మీరు ఏం తెలియకుండానే ఎలా ఇలాంటి ఒక ప్రచారం చేస్తారు, దేవుణ్ణి ఎందుకు మీరు రాజకీయాల్లోకి లాగుతారు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టే స్వయంగా వేసిన ప్రశ్నలు. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ అంశం వల్ల అంటే ఈ కల్తీ లడ్డు అనే అంశం వల్ల ఏ పార్టీకి ఎక్కువ డ్యామేజ్ జరిగింది, ఇటు కూటమి ప్రభుత్వానికా లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికా అనేది ఒక్కసారి ఈ వీడియోలో మనం పూర్తిగా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టులో ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం. నిజంగా మొన్నటి వరకు కూడా కూటమి ప్రభుత్వ నాయకులు, కింది స్థాయి నాయకుల దగ్గర నుండి సీఎం స్థాయి వ్యక్తి వరకు ప్రతి ఒక్కరు వైఎస్ జగన్ గారిని టార్గెట్ చేస్తూ అప్పట్లో కలిపారు,
అప్పట్లో ఈ లడ్డులో వాడారు కల్తీ నెయ్యి అని చెప్పేసి కూడా చాలా అంటే చాలా కామెంట్స్ ఇచ్చారు, స్టేట్మెంట్లనే ఇచ్చారు. సో అలాంటి పరిస్థితి నుండి ఇప్పుడు సుప్రీంకోర్టులో క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పాటైంది కూటమి ప్రభుత్వానికి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడైతే సుప్రీంకోర్టు క్వశ్చన్స్ అనేది వేసిందో, సుప్రీంకోర్టు క్వశ్చన్స్ చేయడం వల్ల కూటమి ప్రభుత్వం ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయింది. ఎలాగైతే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ డిఫెన్స్లో పడిపోయిందో, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు లడ్డులో కల్తీ జరిగిందని చెప్పేసి గతంలో చెప్పినప్పుడు దాన్ని కౌంటర్ ఇచ్చుకోలేక ఎలాగైతే వైఎస్ఆర్సీపీ పార్టీ డిఫెన్స్లో పడిపోయిందో, అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు ఏ ఒక్క ప్రశ్న కూడా జవాబు చెప్పలేని పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు లడ్డులో కల్తీ జరగలేదని భావన రావడం, ప్రజలు అప్పటి వరకు అంటే మొన్నటి వరకు సుప్రీంకోర్టులో ఈ వాదనలు జరగక ముందు వరకు కూడా నిజంగా లడ్డూలో కల్తీ జరిగింది అంటే మేము గత 4-5 సంవత్సరాలుగా తిన్న లడ్డు మొత్తం కల్తీ లడ్డేనా అని చెప్పేసి మొన్నటి వరకు ప్రజలు ఇదే భావించారు, హిందువులు కూడా ఇదే భావించారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈ క్వశ్చన్స్ అడిగిందో అప్పటితోటి ఒక క్లారిటీ వచ్చింది. ఓకే అంటే పూర్తి క్లారిటీ కాదు, ఒక సగం అంటే కొంతవరకు ఒక క్లారిటీ అనేది ఓకే జరగలేదంట, సుప్రీంకోర్టే స్వయంగా చెప్పింది కాబట్టి మనము నమ్మొచ్చు అని చెప్పేసి కూడా ప్రజల్లో ఒక మళ్ళీ నమ్మకం అనేది వచ్చింది. ఓకే గతంలో అలా జరగలేదు అని చెప్పేసి అదే భావనలో ఉన్నారు ప్రజలు. మొన్నటి వరకు ఎలాగైతే కూటమి ప్రభుత్వాన్ని అంటే కూటమి ప్రభుత్వం చెప్పింది విని ఎలా అయితే నిజంగా హిందువులందరూ భయపడ్డారో, టెన్షన్ పడ్డారో, ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆ క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఓకే అలా జరగలేదనే భావనలో ప్రజలు వచ్చేసారు. ఇప్పుడు అప్పటి వరకు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు క్షమాపణకు డిమాండ్, ఇది ప్రధానం. ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఈ క్వశ్చన్స్ అనేది అడిగిందో ఆ రోజు అంటే నిన్నటి రోజు ఈ అంశం మీద ఎలా అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసింది కేవలం రాజకీయంగా లబ్ధి కొరకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, ఆయన ప్రతి ఒక్క హిందువుకి క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి అన్ని సోషల్ మీడియాలో ఇదే హ్యాష్ ట్యాగ్ అనేది ట్రెండ్ అయింది. చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే ప్రతి ఒక్క హిందువులకి అని చెప్పేసి ఇదే అంశం ట్రెండ్ అయింది సోషల్ మీడియాలో నిన్నటి వరకు. పవన్ కళ్యాణ్ దీక్షపై కామెంట్స్, ఎప్పుడైతే ఈ అంశం అనేది చాలా తీవ్ర స్థాయిలో వెళ్ళిపోయిందో అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు గత ఒక 4-5 డేస్ బ్యాక్ అనుకుంటా ఎప్పుడైతే ఈ దీక్ష స్టార్ట్ చేశారో, ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ దీక్ష ముగించేశారు కదా, ఆ దీక్ష ఎప్పుడైతే ప్రాయశ్చిత దీక్ష, సో ఆ దీక్ష ఎప్పుడైతే ఆయన స్టార్ట్ చేశారో ఆ స్టార్ట్ చేసే ముందు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. హిందూయిజాన్ని, హిందూ మతాన్ని, హైందవ ధర్మాన్ని నాశనం చేస్తున్నారు, హైందువులందరూ అంటే హిందుత్వవాదులు అందరూ ఏకం కావాల్సిన తరుణం ఇదే అని చెప్పేసి ఆయన గతంలో వ్యాఖ్యలు చేశారు. సో అవి స్టేట్మెంట్లను ఇచ్చిన తర్వాత ఆయన దీక్ష అనేది చేశారు. 11 రోజులు దీక్ష కూడా చేశారు. ప్రాయశ్చిత దీక్ష అంటే తప్పు జరిగిపోయింది స్వామి, మమ్మల్ని అందరినీ క్షమించు అని చెప్పేసి ఆయన ప్రాయశ్చిత దీక్ష చేశారు. సో ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఇవన్నీ క్వశ్చన్స్ అడిగిందో, అడిగిన తర్వాత ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ చేసిన దీక్ష మీద కూడా ఇప్పుడు రకరకాల కామెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మీరు ఎలా బ్లైండ్గా ఫాలో అయ్యారు, ఆ బ్లైండ్గా ఫాలో అయ్యి మీరు ఈ దీక్ష చేశారు, ఈ దీక్షలో తేలింది ఏంటి, అసలు ఈ దీక్ష వల్ల ఇప్పుడు వచ్చిన లాభం ఏంటి మీకు, ఆ సుప్రీంకోర్టే ఇక్కడ ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి వ్యాఖ్యానించింది కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి స్వయంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద అనేక కామెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీలో జోస్, మొన్నటి వరకు డిఫెన్స్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కింది స్థాయి కార్యకర్తలు పాపం వాళ్ళు ఎన్ని కామెంట్స్ పెట్టినా అసలు జరగలేదు, అలా చేయరు, జగన్ గారికి అలా చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఏవి కూడా మొన్నటి వరకు ప్రజలు నమ్మలేదు. పూర్తిగా డిఫెన్స్లో పడిపోయారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మొన్నటి వరకు. బట్ ఈ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ తోటి ఇప్పుడు వాళ్ళలో ఒక జోస్ వచ్చింది. ఎప్పుడైతే సుప్రీంకోర్టు
కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్వశ్చన్స్ వేసిందో అప్పుడే వాళ్ళలో ఒక జోష్ వచ్చింది. ఎస్, అలా జరగలేదు, మా జగన్ గారంటే మాకు నమ్మకం, ఆయన అలాంటి తప్పు చేయడు అని చెప్పేసి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులే గొప్పగా పొగుడుతున్న పరిస్థితి ఏర్పడింది. డిఫెన్స్లో పడ్డ కూటమి ప్రభుత్వం, ఇందాక నేను చెప్పినట్టు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలాగైతే డిఫెన్స్లో పడిపోయిందో కల్తీ లడ్డు అంశం మీద, ఇప్పుడు సుప్రీంకోర్టు అంశం మీద కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది. ఇప్పుడు దాన్ని కౌంటర్ ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిపోయింది. అంటే సుప్రీంకోర్టు మీద కౌంటర్ కాదు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిపోయింది. ఎందుకంటే అక్కడ ప్రశ్నించింది సుప్రీంకోర్టు కాబట్టి. విచారణ ఇంకా పూర్తి కాలేదు, కేసు కొట్టేయలేదనే నమ్మకం. సో ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఇంకా నమ్మకం ఏంటి అంటే ఇదే, జస్ట్ వాళ్ళు క్వశ్చన్స్ వేశారు, ఆ కేసు ఇంకా కొట్టివేయలేదు, విచారణ పూర్తి కాలేదు. జస్ట్ అంటే మీకు అనుమానాలున్న ఏవైతే జడ్జెస్ ఉంటారో ఆ జడ్జెస్కు అనుమానాలున్న క్వశ్చన్స్ ఇక్కడ రైజ్ చేశారు తప్ప వాటి మీద జడ్జిమెంట్ ఇవ్వలేదని చెప్పేసి ప్రస్తుతం కూటమి నాయకులు చెప్తున్న మాట. విచారణ పూర్తి కాలేదు, కేసు కొట్టేయలేదని నమ్మకం, సిట్టుపై పూర్తి నమ్మకం. ఇప్పుడు ఏదైతే ఈ క్వశ్చన్స్ అనేవి వేసిందో సుప్రీంకోర్టు రకరకాల క్వశ్చన్స్ అనేది వేసింది కదా, ఈ రకరకాల క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈ సిట్టే ఇస్తుంది. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సిట్ అనేది ఏర్పాటు చేసింది, ఆ కల్తీ లడ్డు అంశం మీద మొత్తం దర్యాప్తు చేసి ఒక నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా ఏదైతే సిట్ ఏర్పాటు చేసిందో ఆ సిట్టు వీటన్నిటికీ ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో, అంటే ఆ లడ్డులో కల్తీ జరిగిందా, లేకపోతే కల్తీ నెయ్యి ఆ లడ్డులో వాడారా అని చెప్పేసి ఏవైతే ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయో అన్నిటికీ ఈ సిట్ ఆన్సర్ చెప్తుంది అని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం యొక్క బలంగా నమ్ముతున్న పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఆధారాలతో సుప్రీంకోర్టుకు ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వం పూర్తి డిఫెన్స్లో పడిపోయింది, ఆన్సర్ కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలకు ఏ ఒక్కదానికి కూడా జవాబు చెప్పలేని పరిస్థితి ఉంది. సో అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఈ సిట్ వేశారు కాబట్టి ఆ సిట్ అన్ని ఆధారాలు సేకరిస్తుంది. ఆధారాలన్నీ సేకరించిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ ఆధారాలన్నీ కూడా సమర్పించి ఈ కేసుకు ఒక కొలుక్కి తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు. సో ప్రస్తుతానికైతే మొన్నటి వరకు అయితే కూటమి ప్రభుత్వం అంటే పై స్థాయిలో ఉన్నది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీని పూర్తిగా డిఫెన్స్లో పెట్టేసింది మొన్నటి వరకు. అంటే వాళ్ళు కౌంటర్ కూడా ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పాటయింది. సో బట్ సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోటి ఇప్పుడు కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు వేస్తున్న ప్రశ్నలకు వీళ్ళు ఆన్సర్ ఇచ్చుకోలేని పరిస్థితి ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఏర్పడింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం మీద ఉన్న ఏకైక టార్గెట్ వచ్చేసి ఈ సుప్రీంకోర్టు ఏదైతే క్వశ్చన్స్ అడిగిందో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆధారాలతో సహా సబ్మిట్ చేయడం. అలా ఆధారాలతో సహా సబ్మిట్ చేస్తేనే కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు ప్రజలు నమ్ముతారు. అలా కాకుండా దేనికి ఆధారాలు లేకుండా ఈ కేసుని కనుక వాళ్ళు ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పే ఏ వ్యాఖ్యలు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. సో ఇది అంశం. అంటే ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.